వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 75. అంటే ఇదే నా ఛాలెంజ్కి లాస్ట్ డే. అల్టిమేట్గా 75 డేస్ అయితే వర్కౌట్ని కంటిన్యూగా కంప్లీట్ చేయగలిగాను. ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఎంత కంటిన్యూగా ఫస్ట్ టైం ఇంత వర్కౌట్ చేయటం, మేబీ ఆర్మీలో ఉన్నప్పుడు కూడా ఎంత కంటిన్యూగా అయితే ఎప్పుడు నాకు అంత అవకాశం వచ్చి ఉండదు. ఈరోజు నా 75 డేస్ ఛాలెంజ్ ఈరోజు వర్కౌట్ని చాలా ఇష్టపడి, చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా చేద్దాం అనుకున్న ప్లాన్తోనే మొదలుపెట్టి అనుకున్నట్లుగానే కంటిన్యూ చేస్తూనే ఇలా డిఫరెంట్ వర్కౌట్స్ని చాలా ఎక్కువ ఎనర్జీతో చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. అండ్ అదేవిధంగా నా బాడీ కూడా చాలా సపోర్టింగ్ చేస్తూనే ఉంది. అండ్ అదేవిధంగా నేను చేస్తున్న ప్రతి వర్కౌట్కి నా బాడీ కూడా అంతే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తూ ఉంది. మనం ఎప్పుడైనా సరే మనం వీటికంటే ఎక్కువగా మనం ట్రస్ట్ చేయాల్సింది, మనల్ని ఎక్కువగా కేర్ తీసుకోవాల్సింది, మనం ఎక్కువ లవ్ చేయాల్సింది మన సెల్ఫ్ బాడీనే ఫస్ట్. ఎవరైనా కానీ, అది ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఫస్ట్ అంటే మన బాడీని మనం కేర్ తీసుకుని
దాన్ని అంత కేర్ఫుల్గా చూసుకుంటే అది మనల్ని అంతే కేర్ఫుల్గా మనకి అంత బెటర్ లైఫ్ని ఇస్తుంది. అండ్ మన బెటర్ లైఫే మనతో ఉండే పార్ట్నర్ కానీ సంథింగ్ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీవన్ కూడా అంతే ఇదిగా మనల్ని అంతే లైక్ చేయటం కానీ, మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ సంథింగ్ అలాంటివి ప్రతి ఒక్క మనిషి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. సో అందుకే మనం ఫస్ట్ మనం ఫిజికల్గా అండ్ హెల్తీగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఫిట్నెస్ రిలేటెడ్ ఏదైనా సరే, అది వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అండ్ జిమ్ అండ్ గ్రౌండ్ వర్కౌట్, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, అంటే తినేసి కూడా కూర్చోకుండా జస్ట్ నార్మల్గా ఇంట్లో ఇంట్లో చేసుకునే ఒక రొటీన్ వర్క్స్ అయినా సరే అవి చేస్తూ కూడా మనల్ని క్యాలరీస్ బర్నింగ్ అవుతూ మనం హెల్తీగా ఉండేలా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎప్పుడైనా సరే మనం మ్యాక్సిమం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నామంటే మన మెంటల్ హెల్త్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదే నేను చాలాసార్లు ఆర్మీలో ఉన్నప్పుడు ప్రతిసారి మాకు నేర్పించింది అదే. అది నేను చాలా ప్రాక్టికల్గా కూడా చాలాసార్లు నాలో నేను ప్రూవ్ అయింది. సో అందుకే నేను ఎప్పుడూ మన ఫిజికల్ ఫిట్నెస్ని ఎక్కువగా నమ్ముతాను. మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నామంటే అప్పుడు మనం దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన ఇదైతే ఉండదు. అది ఎక్కడైనా సరే, ఆర్మీలో కానీ అండ్ రియల్ లైఫ్లో కానీ. ముందు ఫస్ట్ మనకి మనం స్ట్రాంగ్గా అనిపించకపోతే ఎక్కడైనా కానీ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ మనల్ని ఒక ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, ప్రతి మనిషి లైఫ్లో చాలా విషయాలు తనని అడ్డుకోవడానికి కానీ అండ్ తనని లో ఫేజ్లోకి లాగడానికి చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ఫ్యామిలీస్లో డిఫరెంట్ ఇష్యూస్తో ప్రతి మనిషి తన డైలీ రొటీన్లో ఉండే వాటితో స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. బట్ వీటన్నిటికీ మనం ఫుల్ స్ట్రెంగ్త్తో ఫైట్ చేయాలంటే దానికి ముందు మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటమే ఫస్ట్ ఏదైనా ప్రైమరీ చాయిస్ అని అనుకుంటాను. ఫస్ట్ డే నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఎవరైతే నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఇలాగే ముందు ఇంకా మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ హెల్త్ టిప్స్ అండ్ ఫిట్నెస్ టిప్స్తో మీకు మంచిగా తెలిసిన ఫిట్నెస్ టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటూ మీకు ఉపయోగపడేలాగా నేను చేయగలిగినంత బెటర్ హెల్ప్ అయితే కొంతమందికైనా చేస్తానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, అండ్ థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.